చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. 3 రోజులుగా ఎస్ఆర్పురం, వెదురుకుప్పం మండలాల్లోని పంట పొలాలపై దాడులు చేస్తోంది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పంట పొలాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని రైతులను అధికారులు సూచించారు. మనం ఏనుగుల గుంపుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఐ న్యూస్ స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే ఆ బాక్స్ లో వాటర్ లో వెళ్తున్నటువంటి 2 ఏనుగులను కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. సో చిత్తూరులో అయితే ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుందని చెప్పొచ్చు. గత 3 రోజులుగా కూడా అటు ఎస్ఆర్పురం, వెదురుకుప్పం మండలాల్లోని పంట పొలాలపై ఎక్కువగా దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ ఏనుగుల గుంపు. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో భయానక పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పంట పొలాలకు వెళ్లే వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. మన విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం ఏనుగుల గుంపు ఆ వాటర్ లో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. మెయిన్ గా పంట పొలాలపై దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అలర్ట్ జారీ చేస్తున్నారు. మరి వాటిని పట్టుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? అంటే చిత్తూరు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఏనుగుల గుంపు అంటే పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. ఈ చిత్తూరు సరిహద్దు ప్రాంతాలు, తమిళనాడుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ కొండల్లో ఏదైతే దట్టమైన అటవీ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఏనుగులు ప్రస్తుతం చిత్తూరు సరిహద్దు, జీడి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ఏనుగులు ఒక చెరువులో, ఒక పొలంలో అక్కడ పెద్ద ఎత్తున వాటర్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. అయితే అవి గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవడానికి అంటే ఫారెస్ట్ అధికారులు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎలాగైనా సరే వాటన్నిటిని కూడా మళ్ళీ రిటర్న్ అటవీ ప్రాంతాలకు తరలించేందుకైతే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ జీడి నెల్లూరు కానీ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లో వరి కావచ్చు, మొక్కజొన్న ఇలాంటి పంటలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా ఏనుగులు వస్తున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడానికి అధికార యంత్రాంగం ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది. వాటిని ఎలాగైనా సరే ఇవాళ రేపటి లోపల అంటే అటవీ ప్రాంతాలకి తరలించడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం భయం గుప్పెట్లో గడుపుతున్నారు. ఏ సమయంలో ఎక్కడ గ్రామాల్లోకి వచ్చి ఇళ్లపైన ధ్వంసం చేస్తాయి, అంటే రైతులకు సంబంధించి ప్రాణాలు తీస్తాయనేటువంటి భయం మాత్రం రైతుల్లో ఉంది. రైతులు కూడా పంట పొలాల వద్దకు వెళ్లే సందర్భంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ అవి గాన అటవీ ప్రాంతాల్లో కానీ వెళ్ళకపోతే పుంగనూరులో ఆల్రెడీ ఉన్నటువంటి కుంకు ఏనుగులు, ట్రైనీ ఏనుగుల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి వాటి ద్వారా అటవీ ప్రాంతాలకి తరలించడానికి కూడా, తరిమేయడానికి కూడా అధికారులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.